వెల్కమ్ బ్యాక్. అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా ప్రజలు భవ్యరామ మందిరంలో శ్రీరామచంద్రుని విగ్రహం ప్రాణ ప్రతిష్ఠకు తరలి రాబోతున్నారు. ప్రముఖులకు, ప్రజలకు, నిర్వాహకులు ఆహ్వానాలు పంపుతున్నారు. అయోధ్యలో ప్రత్యేకంగా నిర్వహించిన అక్షత్ పూజలో ఉపయోగించిన అక్షింతలతో జమ్మూ కాశ్మీర్లో భక్తులను ఆహ్వానిస్తున్నారు. జనవరి 22న రామాలయం ప్రారంభ మహోత్సవం జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా హిందువులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ కార్యక్రమాన్ని కన్నుల పండుగగా నిర్వహించనున్నారు. ఆధ్యాత్మిక శోభతో అయోధ్య అలరారనుంది. ఈ ఉత్సవానికి జమ్మూ కాశ్మీరులో అందరినీ పూజాక్షింతలతో ఆహ్వానిస్తున్నారు. నవంబర్లో అయోధ్యలో అక్షత్ పూజ నిర్వహించారు. 100 క్వింటాళ్ల బియ్యానికి పసుపు, నెయ్యి కలిపి అక్షింతలు తయారు చేశారు. ఈ అక్షింతలను విహెచ్పి సభ్యులు దేశవ్యాప్తంగా భక్తులకు అందజేస్తున్నారు. ఇందుకోసం కళాశాలలో అక్షింతలను పలు ప్రాంతాలకు తరలిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్లోనూ ఈ అక్షింతలు పంచుతున్నారు. అయోధ్య వెళ్లాలనుకునే భక్తులకు ఈ అక్షింతలు అందిస్తున్నారు. ప్రతి ఇంటికి ఈ అక్షింతలు ఇస్తున్నారు. ముందుగా జమ్మూలోని వేద్ మందిర్లో పూజ నిర్వహించారు. అనంతరం అక్షింతల పంపిణీ మొదలుపెట్టారు. జమ్మూ కాశ్మీర్లోని అన్ని జిల్లాల్లోనూ భక్తులకు అక్షింతలు అందిస్తున్నారు. దేశంలో మొత్తం 5 లక్షల గ్రామాల్లో అక్షింతలు పంచేందుకు విహెచ్పి ఏర్పాట్లు చేసింది. ఈ అక్షింతలను అయోధ్య నుంచి వచ్చిన ఆహ్వానంగా భావించాలని విహెచ్పి సభ్యులు తెలిపారు. శ్రీరామచంద్రుని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో ప్రధాని మోదీతో పాటు వేల సంఖ్యలో సాధువులు పాల్గొంటారు.